వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొవ్వూరు రవాణా సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గళం. కొవ్వూరు నియోజకవర్గ ప్రజల రవాణా సమస్యలను అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రస్తావించారు. అసెంబ్లీ సమావేశాల్లో 3వ రోజు పాల్గొన్న ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కొవ్వూరు మీదుగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సులు తప్పనిసరిగా కొవ్వూరు బస్టాండ్లో హాల్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, బరంపురం తదితర ప్రాంతాలకు వెళ్లే ఏపీఎస్ ఆర్టీసీ ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ సూపర్ లగ్జరీ ఏసీ బస్సుల్లో అనేక బస్సులు కొవ్వూరు బస్టాండ్లోకి రాకుండా మెయిన్ బైపాస్ మీదుగా వెళ్లిపోతున్నాయని అన్నారు. దీంతో కొవ్వూరు పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. అదేవిధంగా రాజమహేంద్రవరం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల నుంచి కొవ్వూరు మీదుగా వచ్చే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కూడా బైపాస్కే పరిమితం కాకుండా కొవ్వూరు బస్టాండ్లోకి వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుని దింపి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న నేపథ్యంలో బస్సుల్లో పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరారు. అంతేకాకుండా 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే ప్రత్యేక రవాణా ఏర్పాట్లు, ప్రణాళికలు సిద్ధం చేయాలని అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు. కొవ్వూరు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ వేదికగా బలంగా వినిపిస్తున్నామని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి ఆర్టీసీ డిపో ఉంది అధ్యక్ష. అది డివిజన్ హెడ్ క్వార్టర్ కూడా కొవ్వూరు అధ్యక్ష. అయితే బైపాస్ పడిన తర్వాత, హైవే పడిన తర్వాత రాజమండ్రి నుంచి కొవ్వూరు మీదుగా విజయవాడ కానీ, తిరుపతి కానీ, హైదరాబాద్ వెళ్ళేటువంటి బస్సులు కానీ, లేదా విజయవాడ నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వెళ్ళేటువంటి బస్సులు కానీ కొవ్వూరు డిపోకు రాకోకుండా బైపాస్ అంటే వెళ్ళిపోవడం కారణంగా కొవ్వూరు నియోజకవర్గంలో ప్రజలు కానీ, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుచేతనంటే దూర ప్రాంతాలు వెళ్ళే వాళ్ళంతా కూడా మహిళలు ఆ బైపాస్ మీద వెయిట్ చేయాలంటే కూడా రాత్రులు కూడా పాముల భయంతో, చిన్నపిల్లలతో కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అక్కడ డిపో ఉంది, డిపో లేకపోతే పని వెళ్ళిపోవచ్చు. ఆ బైపాస్ నుంచి లోన కనుక వచ్చి వెళ్ళడానికి 1 కిలోమీటర్ మాత్రమే పడుతుంది. కాబట్టి ఆ రూట్గా ఇటు విజయవాడ కానీ, ఇటు వైజాగ్ వెళ్ళే బస్సులన్నీ కూడా కొవ్వూరు డిపోకి డివిజన్ హెడ్ క్వార్టర్గా ఉంది, నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కూడా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి నిన్ననే మంత్రి గారికి కూడా దీనికి సంబంధించినటువంటి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అన్ని బస్సులు కూడా కొవ్వూరు డిపోకి రావాలని చెప్పని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. వీళ్ళు ఎందుకంటే కారణం ఏం చెప్తున్నారంటే రోడ్ కంప్లీట్ ఏదైతే ఉందో అది రిపేర్లు ఉండడం కారణంగా అది రాలేకపోతుందని చెప్తా ఉన్నారు. కానీ బైపాస్ వరకు వస్తుంది కాబట్టి టోల్ గేట్ మీదుగా ఖచ్చితంగా కొవ్వూరు పట్టణంలోకి డిపోకి వచ్చేటటువంటి విధంగా మీ ద్వారా మంత్రివర్యులకి నిర్ణయించుకుంటున్నాం. ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పని మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.